ఈ వీడియో ఫ్రైడే లైవ్ ట్రేడింగ్ రికార్డింగ్ బేస్డ్ ఆన్ నిఫ్టీ అండ్ గోల్డ్ రెండు కూడా లైవ్ ట్రేడింగ్ అనేది ఫ్రైడే చేసాము. సో అది ఇప్పుడు పోస్ట్ చేస్తాను, నైట్ కుదరలేదు కాబట్టి. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో చిన్న అనౌన్స్మెంట్ అయితే ఉంది. లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ అనేది ఇంకా ఆపేస్తున్నాను నెక్స్ట్ మంత్ నుంచి, విచ్ ఈస్ ఫ్రమ్ June 1st. ఓకే. సో మే బ్యాచ్ ఉంటుంది కదా, మే బ్యాచ్ అనేది May 2nd నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నుంచి అయితే ఇంకా జూన్ బ్యాచ్ నుంచి అయితే ఉండదు. లైవ్ ట్రేడింగ్ సెషన్ అనేది ఆపేస్తున్నాను, ఎందుకంటే గోల్డ్ స్ట్రాటజీస్ ఇవి కూడా చూస్తున్నాం కాబట్టి అది ఇది ఆ సెషన్ ఈ సెషన్ కంబైన్ చేస్తే బాగోదు. సో ఇంకా గోల్డ్ కూడా ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఆపేస్తున్నాం. ఓకే, లైవ్ ట్రేడింగ్ అనేది ఇంకా మే బ్యాచ్ విల్ బి ద లాస్ట్ బ్యాచ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు May 2nd నుంచి May 31st దాకా ఉంటుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. నాకు కింద వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది కదా, వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేస్తే నేను లింక్ అనేది పంపిస్తాను. May 2nd నుంచి May 30 వరకు ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్. సో అలాగే ఇది లాస్ట్ బ్యాచ్ కాబట్టి ఫీజు కూడా ఎక్కువేం పెట్టట్లేదు. 9999 ఫీజు ఉండేది కదా, సో ఫీజు అనేది డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాను. అంటే ఇంకా ఇన్ కేస్ ఎవరికైనా సరే నేర్చుకోవాలని ఉంది కానీ అమౌంట్ ఎంత 10,000 ఎఫోర్డ్ చేయలేరు అన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వచ్చు. ఫీజు 6,000 పే చేస్తే సరిపోతుంది, 5,999 పే చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ బ్యాచ్ అనేది మనం డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్లో పింక్ చేయొచ్చు. అండ్ రిమెంబర్, యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పే విధంగానే ఈ లైవ్ ట్రేడింగ్ అనేది నా ట్రేడ్స్ మీరు చూస్తారని మాత్రమే, మిమ్మల్ని ట్రేడ్ చేసి మీకు కూడా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పడానికి కాదు. నేను లైవ్లో ఏ ఎంట్రీ తీసుకుంటున్నాను, ఎందుకు తీసుకుంటున్నాను, అనాలిసిస్ ఎలా ఉంది, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఫాలో అవుతున్నాను, ట్రేడింగ్ సైకాలజీ ఎలా ఫాలో అవుతున్నాను తెలుసుకోవడానికి మాత్రమే. సో జాయిన్ అయ్యే ముందు ఇది ఒకసారి గమనించి ఆ తర్వాత జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఈరోజు ఇప్పుడు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లైవ్ ట్రేడింగ్ వీడియో చూద్దాము, అండ్ యాజ్ వెల్ యాజ్ గోల్డ్ లైవ్ ట్రేడింగ్ వీడియో కూడా చూద్దాము. ఇన్ కేస్ వీడియో లెంత్ అనిపిస్తే, అంటే రెండు ఉన్నాయి కాబట్టి లెంత్ అనిపిస్తే కింద సెట్టింగ్స్లో స్పీడ్ సెషన్ ఉంటుంది కదా, స్పీడ్ 1.5కి పెంచుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో సారీ ఫర్ ద డిలే. మార్కెట్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. సో సిపిఆర్ దగ్గర ఎగ్జాక్ట్ గా సపోర్ట్ తీసుకుంది, చాలా ఇంపార్టెంట్ లెవెల్ సిపిఆర్ అనేది ఈ రోజు. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ అండ్ ఇక్కడ చూడండి చాలా వాల్యూమ్స్ అనేవి ఆ ప్లేస్ దగ్గర ట్రీ. సో ఇక్కడ ఎంట్రీ అవుతామంటే వీళ్ళు వెయిట్ ఫర్ సమ్ డిస్కౌంట్ ప్రైస్ అంటే ఏంటి, డేలో దగ్గర రానివ్వండి, ఆర్ఎల్స్ డే హై పైకి వెళ్ళిన తర్వాత కొంచెం పుల్ బ్యాక్ అన్న రావాలి కదా. సో పుల్ బ్యాక్ వచ్చిన దగ్గర షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము, లేదంటే డేలో దగ్గర ప్లాన్ చేద్దాం. ఓకే. సో నిఫ్టీకి అయితే ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మొన్నటి సప్లై జోన్ అది, అండ్ నిన్నటి హై ఇక్కడ ఉంది. సో హై బ్రేక్అవుట్ అవుతుంది లేదు చూద్దాం, ఇది హై కదా. అండ్ విల్ మార్క్ అబౌట్ సెన్సెక్స్ ఆల్సో. సిపిఆర్ ఇది కూడా సిపిఆర్ దగ్గర నుంచే సపోర్ట్ తీసుకుంది. ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్, ప్రీవియస్ సెషన్ హై, దానిపైన మనకి సప్లై జోన్ కూడా ఉంది. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సప్లై జోన్ 80,244. గో టు డైలీ టైమ్ ఫ్రేమ్స్ అండ్ సి. ఇక్కడ స్వింగ్ లెవెల్ అండ్ గ్యాప్ బార్డర్ ఉంది, నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఆ లెవెల్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అయింది మార్కెట్, మొన్నటి లెవెల్ అది. ఓకే. సో ఇనీషియల్ గా ఇక్కడ మార్క్ చేసుకున్నాము, కాకపోతే మార్కెట్ పైకి వెళ్ళింది కదా ఆల్రెడీ, అక్కడి నుంచి రివర్స్ అయింది. సో ఈ లెవెల్ అనేది ప్రెజర్ ఉంటుంది. యా, సిపిఆర్ అనేది ఎగ్జాక్ట్ గా సిపిఆర్ దగ్గర ఓపెన్ అయింది మార్కెట్. ఇన్సైడ్ సిపిఆర్ ఉంది. ఇన్సైడ్ సిపిఆర్ అంటే మోస్ట్లీ ట్రైనింగ్ డే అన్నట్టు, లైక్ టెక్స్ట్ బుక్స్ ఏం చెప్తాయంటే ఇన్సైడ్ సిపిఆర్ అంటే ట్రెండింగ్ అని చెప్తాయి. కానీ ఈ రోజు ట్రెండింగ్ అవుతుందో లేదో చూడాలి, కాసేపు అయితే వెయిట్ చేద్దాము. ప్రైస్ యాక్షన్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు చూద్దాము. సెన్సెక్స్ కి అయితే ప్రీవియస్ సెషన్ హై ఉంది, ఆ తర్వాత గ్యాప్ బార్డర్ ఉంది ఈ లెవెల్ దగ్గర, ఆ లెవెల్ రెసిస్టెన్స్. సిపిఆర్ సపోర్ట్ తీసుకొని అయితే క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో బుల్లిష్ క్యాండిల్ తర్వాత ఈ లెవెల్ దగ్గర నుంచి ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పాం కదా, ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ అయితే చూపిస్తుంది మార్కెట్. సో సిపిఆర్ బ్రేక్అవుట్ చేస్తుందా, మళ్ళీ సిపిఆర్ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా అనేది ఇంట్రెస్టింగ్ ఉంది టాపిక్. సో చూద్దాం ఇక్కడ. ఈవెన్ సెన్సెక్స్ కూడా, సెన్సెక్స్ కంటే నిఫ్టీ అయితే ఇంకా సిపిఐని క్రాస్ చేయలేదు కాబట్టి నిఫ్టీ సమ్వాట్ ప్రైస్ యాక్షన్ బాగుంది. సో చూద్దాం ఈ లెవెల్ దగ్గర టచ్ అయిన తర్వాత బులిష్ క్యాండిల్ లేదంటే డేలో బ్రేక్అవుట్ అవుతుందా అన్నది చూద్దాం. సిపిఆర్ బ్రేక్అవుట్ ఉంది. 79,800 కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నాను సెన్సెక్స్ లో. సో 40 క్వాంటిటీస్ 536 దగ్గర తీసుకున్నాను. స్టాప్ లాస్ విల్ ట్రై టు కీప్ ఎట్ 2,500 చేస్తాను. 2,500 40 అంటే 60 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 60 ప్లస్ 536.95. సో 600 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో ప్రెసెంట్ 508 అయితే రన్ అవుతుంది, చూద్దాం. సో 510 కి అయితే వచ్చింది. గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 510 ఇచ్చాము. సో స్కాల్పర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ప్రెసెంట్ 500 ప్రాఫిట్ రన్ అవుతుంది అంతే. సో 500 కి అనేది వచ్చింది, 500 టచ్ అయిపోయింది. 1:1 రిస్క్ రివార్డ్ అయిపోయింది.
2500 ఇచ్చి పెట్టుకున్నాను కదా, 2500 అనేది హిట్ అయింది. నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 460 రన్ అవుతుంది. గ్రూప్ లో సెకండ్ టార్గెట్ 440 ఇచ్చాము, 440 హిట్ అయితే క్లోజ్ చేసుకోండి. 455 రన్ అవుతుంది. యా, మార్కెట్ ఇక్కడ ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అయ్యారు. ఈ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయ్యింది. ఆప్షన్ బయింగ్ తీసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ అయితే వద్దు, ఆప్షన్ సెల్లింగ్ వల్ల తక్కువ ప్రాఫిట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎక్స్పైరీ ఇంకా చాలా రోజులు ఉంది కదా. సో 3500 రన్ అవుతుంది, చూద్దాం ఏమవుతుందో. సో ఆల్మోస్ట్ ప్రాఫిట్ దగ్గరగా ఉంది. 440 అయితే సెకండ్ టార్గెట్ అయిపోద్ది గ్రూప్ లో ఇచ్చిన టార్గెట్. సో 435 కూడా వచ్చింది, సో క్లోజ్ చేసుకోవచ్చు. 440 అనేది హిట్ అయిపోయింది. డన్ ఫర్ ద డే అండ్ డన్ ఫర్ ద సెషన్. ఓకే ఎస్, నాకు కూడా 1:2 అనేది అయిపోయింది, సో క్లోజ్ చేసేస్తాను. 400 దగ్గర రన్ అవుతుంది కదా. 410 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 410 హిట్ అయితే క్లోజ్ అయిపోద్ది. యా, 410 డన్. 5078 అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, సో ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకున్నాను, గ్రీన్ క్యాండిల్ ఇక్కడ వచ్చుంటే, కానీ బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇమీడియట్ గా షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసాము. టేక్ ప్రాఫిట్ 1:2 అయితే అయిపోయింది, అకార్డింగ్ టు ఆప్షన్స్ అయిపోయింది, అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ కూడా అయిపోయింది. సో సచ్ అన్ ఈజీ డే, నథింగ్ టు వరీ, పెద్ద కష్టమేం కాదు ఇలాంటి రోజు. చూసుకుంటే మనకి ట్రెండ్ అయితే బేరిష్ గానే ఉంది. నేను బేరిష్ ట్రేడే చూసుకుంటాను. ఈ లెవెల్ చూద్దాం. ఇన్ కేస్ ఈ లెవెల్ నుంచి ఏమన్నా రిజెక్షన్ కానీ ఏమన్నా వస్తే అప్పుడు ఎంట్రీ తీసుకుంటాను, ఎందుకంటే నెక్స్ట్ రిట్రేస్మెంట్ ఏరియా ఇది కదా. సో ఈ లెవెల్ దగ్గర నుంచి ఏమన్నా ప్రైస్ యాక్షన్ బ్యాక్ వస్తుందేమో చూద్దాము. అండ్ 20 కూడా ఇక్కడ ఉంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో. సో ఓకే, ఈ లెవెల్ దగ్గర నుంచి హిట్ అయితే ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను, కాకపోతే దానికంటే ముందే ఎంట్రీ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ S4 క్యామ్రీల్ అనేది బ్రేక్అవుట్ అయింది కదా. సో బ్రేక్అవుట్ ప్లేస్ అండ్ దెన్ కన్సోలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అయింది, సేమ్ లెవెల్ దగ్గర, సేమ్ S4 క్యామ్రీల దగ్గరే రిజెక్షన్ బార్ చూపిస్తుంది. సో అందుకు నేను షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నాను. 3309.43 దగ్గర తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ $10 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. రిస్క్ ఇందులో $50 చేస్తున్నాను. టేక్ ప్రాఫిట్ అయితే $100 వరకు వెయిట్ చేస్తాను, లేదంటే ట్రెండ్ బేరిష్ గా ఉంది కాబట్టి 1:3 కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, 1:3 అయితే ఎక్కడ వస్తుంది, 1:2 అయితే ఎక్కడ వస్తుందో చూద్దాము. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ అనేది గ్రీన్ హారిజాంటల్ లైన్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ టార్గెట్, సో ఇక్కడ నుంచి చూద్దాము ఈ లెవెల్లో ఎక్కడ ఎంట్రీ అయ్యాను. స్టాప్ లాస్ ఒక 14 అంటే 1:3 అయితే ఇక్కడ వస్తుంది. సెకండ్ టార్గెట్ అయితే ఇది. ఓకే, ఫస్ట్ టార్గెట్కి వచ్చిన తర్వాత స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాను అన్నది ఆలోచిస్తాను. అండ్ సెకండ్ టార్గెట్ వరకు వెయిట్ చేస్తాను. 1:3 వస్తుంది అంటే ఈ ట్రేడ్ లో నేను ఎంత విన్ అవుతాను, $150 విన్ అవుతాను. సో ప్రెసెంట్ అయితే $15 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కూడా ఇది బేరిష్ క్యాండిలే క్లోజ్ అయింది. సో విన్ అయితే $150, లూజ్ అయితే $50. సో నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అయితే గ్రీన్ క్లోజ్ అయింది. ఈ లెవెల్ పైన గ్రీన్ క్లోజ్ అయితే పైకి మూవ్ అవ్వచ్చు కదా, కానీ ఈ హై ఉంది కదా, ఈ హై అనేది ఆపుతుంది. సో ఏం చేస్తున్నానంటే ట్రేడ్ నా సైడ్ మూవ్ అవుతే ఇంకొక 0.05 క్వాంటిటీస్ యాడ్ చేస్తాను. సో ఇఫ్ యూ సీ ఐ హావ్ ప్లేస్ ఇన్ మై ఆర్డర్ 3300 దగ్గర ప్లేస్ చేశాను. స్టాప్ లాస్ 3320 విచ్ ఈస్ $50. ఇంకొక $50 రిస్క్ చేస్తాను. ఇది యాక్టివేట్ అయిన తర్వాత ఇది స్టాప్ లాస్ కాస్ట్ తెచ్చుకోవడమో లేదంటే 3310కి పెట్టుకోవడమో చూస్తాను. ఓకే, సో ఎందుకంటే మనకి ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నాను నేను. ఈ 3 డేస్ కూడా 3% ప్రాఫిట్ గా అయితే వచ్చింది. 2.5% ఎంతో వచ్చింది. 10,200 ఉంది కదా. ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళొచ్చు, పర్వాలేదు. ప్రాఫామ్ అకౌంట్ లో ప్రాఫిట్ వచ్చినప్పుడు అగ్రెసివ్ గా వెళ్ళాలి. లాస్ వచ్చినప్పుడు చాలా మంది అగ్రెసివ్ గా వెళ్తారు. అంటే ఫర్ సపోజ్ మీకు ఒక $100 లాస్ వచ్చింది అనుకోండి, ఇంకొక ట్రేడ్ తీసుకోవడము, ఓవర్ ట్రేడింగ్, రివెన్స్ ట్రేడింగ్ తీసుకోవడము, హై ప్రాబిలిటీ ఉన్న సెటప్ కూడా ఎక్కువ పొజిషన్స్ తో తీసుకోవడం, ఇలాంటివి చేస్తారు రికవర్ అవ్వడానికి. సో అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ప్రాఫామ్ మీరు చూసుకుంటే నేను నిన్నటి వరకు కూడా, ఐ మీన్ మార్నింగ్ వరకు కూడా 0.5% తీసుకున్నాను రిస్క్. వన్స్ నా అకౌంట్ 200 రీచ్ అయిన తర్వాత ఇప్పటి నుంచి 1% చేసుకోవచ్చు. మళ్ళీ నా అకౌంట్ ఇన్ కేస్ నేను రాంగ్ అయ్యి 10,000కి వచ్చాను అనుకోండి, అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. $50 రిస్క్ చేసి మళ్ళీ 200 వరకు తెచ్చి అప్పుడు అలా చేస్తాను అనమాట. ఇన్ కేస్ ఈ ట్రేడ్ విన్ అయినా అనుకోండి, ఎంత విన్ అవుతాను, $200 వరకు వెయిట్ చేస్తాను. ఓకే, $200 వరకు ఎందుకు వెయిట్ చేస్తానంటే రిస్క్ ఇందులో ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 175 నుంచి 100 మధ్యలో ఉంది. సో 1:2 ఎంత అవుతుంది, 200 కదా.
సో 200 విన్ అవుతాను, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ విన్ అయితే ఎక్కువ విన్ అవ్వచ్చు. సో ఇలా పొజిషన్స్ విన్ అవుతున్నప్పుడు మనం ఎక్కువ విన్ యాడ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ పిరామిడింగ్ ఇన్ ట్రేడింగ్. సో చాలా మంది యావరేజింగ్ చేస్తారు, అంటే మీరు ఓడిపోతున్న ట్రేడ్ కి యాడ్ చేస్తుంటారు. అలా కాదు, మనం విన్ అవుతున్న ట్రేడ్ కి యాడ్ చేయాలి, అప్పుడు ఇంకా ఎక్కువ విన్ అవుతాం కదా. విన్ అయితే ఇన్ కేస్ రాంగ్ అయితే మనం ఎలాగ స్టాప్ లాస్ పెట్టుకున్నాం కాబట్టి ఆ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక 1 మినిట్ 2 మినిట్స్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. సో ఇక్కడ కొంచెం ప్రెజర్, సెల్లింగ్ ప్రెజర్ చూపిస్తుంది కాబట్టి ఇది గ్రీన్ లో అయితే రన్ అవుతుంది $15. సో ఇందులో రిస్క్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు అయితే $100 పెట్టుకున్నాను. తర్వాత ఇన్ కేస్ నా సైడ్ మూవ్ అయితే స్టాప్ లాస్ తగ్గించుకోవడమో లేదంటే కాస్ట్ పెట్టుకోవడమో చేస్తాను. ప్రాఫిట్ అయితే 200 వరకు వెయిట్ చేయాలి నేనైతే. 200 ఎప్పుడు వస్తుంది? 3305 దగ్గర ఉన్నప్పుడు 20 ఉంది. అంటే ఇంకా సెకండ్ ట్రేడ్ అనేది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. యాక్టివేట్ అయిన తర్వాత రిస్క్ 100 అవుతుంది. ప్రెసెంట్ అయితే రిస్క్ $50. $20 రన్ అవుతుంది. 3300 యాక్టివేట్ అయితే దాని తర్వాత రిస్క్ అనేది పెరుగుతుంది. $100 పెరుగుతుంది. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో ఈ ట్రేడ్ లో రిస్క్ అయితే $50 ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ $15 రన్ అవుతుంది మరి. రెడ్ క్లోజ్ అయింది కాబట్టి ఈ ట్రేడ్ అనేది యాడ్ చేస్తాను. ప్రెసెంట్ ఇంకా యాడ్ చేయలేదు. 3303 దగ్గర పెట్టుకున్నాను. 3303 హిట్ అయితే ట్రేడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. 3304 రన్ అవుతుంది ఇప్పుడు. స్టాప్ లాస్ 3323 విచ్ ఈస్ $50 ఈ సెకండ్ ట్రేడ్ లో. ఫస్ట్ ట్రేడ్ లో అయితే మనకి $25 ప్రాఫిట్ రన్ అవుతుంది అంతే. సో 3303 వస్తే ఇది యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత వెయిట్ చేద్దాము. యాజ్ ఆఫ్ నో టేక్ ప్రాఫిట్ 3265 పెట్టుకున్నాను. 3265 అంటే థర్డ్ టార్గెట్ ఇక్కడ మనం ఇందాక అనుకున్నాం కదా, ఆ టార్గెట్ పెట్టుకున్నాను. తర్వాత వన్స్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూసిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేసుకుంటాను స్టాప్ లాస్ అనేది. నెక్స్ట్ అప్డేట్ ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 2 o'clock అవుతుంది. 3292 వరకు వెళ్ళింది. డేలో అయితే 3285 దగ్గర ఉంది, 87 దగ్గర ఉంది. నేను ఇక్కడ 1:2 ఇందాక అనుకున్నాను కదా 3282 అని. సో 3280 వరకు వెయిట్ చేస్తాను నేను. యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా $60 రన్ అవుతుంది. ఇది యాక్టివేట్ అయిపోయింది సెకండ్ లెగ్. సో స్టాప్ లాస్ ఇప్పుడు 3310 పెట్టుకున్నాను. ఓకే, ఈ లెగ్ 3300 దగ్గర రన్ అవుతుంది కదా, ఇది 3312 దగ్గర తీసుకున్నాను. ఇది యాక్టివేట్ అవ్వగానే ఇది ఎంట్రీ తీసుకున్నాను. సో దట్ ఇప్పుడు నాకు $100 లూజ్ అవుతాను. ఇది ఒకవేళ బ్యాక్కి వెళ్తే రెండు కూడా స్టాప్ లాస్ హిట్ అయితే, ఒకటేమో 3212, ఒకటేమో 3222 ఇస్ ద స్టాప్ లాసెస్. సో మాక్సిమం 250 కానీ లేదంటే $200 వచ్చిన తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని వెయిట్ చేయడం ఏదో ఒకటి చేద్దాము. యాజ్ ఆఫ్ నో రిస్క్ అయితే $100 అయితే ఉంది కాబట్టి మినిమం వెయిట్ చేయాలి. ఇందాక $120 ఎంతో ప్రాఫిట్ అయితే వచ్చింది. $120 వచ్చినా సరే నేను క్లోజ్ చేయలేదు. అయితే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను, లేదంటే టేక్ ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తాను. సో చూద్దాం, గోల్డ్ ఇంకైనా సెల్లింగ్ ప్రెజర్ ఉంటుందేమో. స్టాప్ లాస్ రెండు కూడా ఇప్పుడు 3315 పెట్టుకున్నాను. 3315 ఎందుకంటే 20 ఎంఏ కింద స్లోప్ అవుతుంది కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ ఏమన్నా రెసిస్టెన్స్ తీసుకుంటే 20 ఎంఏ నుంచి రెసిస్టెన్స్ తీసుకోవాలి, లేదంటే మార్కెట్ ఇంకా పైకి మూవ్ అవ్వచ్చు. సో చూద్దాం ఈ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అవుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా, లేదంటే మళ్ళీ రెడ్ క్లోజ్ అవుతుందా చూద్దాం. ఓకే, సెల్లర్స్ వస్తున్నారు ఇక్కడ నుంచి. సో ఏం చేస్తానంటే నేను స్టాప్ లాస్ దీనిపైనే పెట్టుకుంటాను. 3311 ఉంది కదా, సో కొంచెం గ్యాప్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా సెల్లర్స్ ఉన్నారు కాబట్టి 3313 పెట్టుకుంటాను, లేదంటే ఓకే 15 పెట్టుకోవచ్చు, కానీ 3313 పెట్టుకుంటున్నాను. ఆల్మోస్ట్ చూసుకుంటే ఇప్పుడు కాస్ట్కి వచ్చింది $10 రన్ అవుతుంది కదా. సో లూజ్ అయితే $75 లూజ్ అవుతాము. విన్ అయితే మినిమం $200 వరకు వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ రిస్క్ నాది $100 కాబట్టి. సో విన్ అయితే $200 విన్ అవుతాము, లూజ్ అయితే $75 లూజ్ అవుతాము. సో ఇక్కడ నుంచి క్యాండిల్ కూడా రెడ్ క్లోజ్ అయ్యేలా ఉంది, ఇంకా 2 మినిట్స్ ఉంది. కాకపోతే నేను ఏం చేస్తానంటే సేఫ్ అయిపోతాను. ఇప్పుడు ఎర్లియర్ రిస్క్ $100 కదా, ఇప్పుడు మళ్ళీ $100 ప్రాఫిట్ వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్తే వేస్ట్ కదా. సో ఇది 3301.52 అయింది కదా, 3302. సో 3302 కాస్ట్ పెట్టేసుకున్నాను. ఇదైతే స్టాప్ లాస్ 3321 పెట్టుకున్నాను. సో దట్ ఇప్పుడు లూజ్ అయితే నేను ఎంత లూజ్ అవుతాను? ఓన్లీ $50 లూజ్ అవుతాను. చేంజ్ ఒక $50 చేంజ్ లూజ్ అవుతాను అంతే. ఈ స్వింగ్ మళ్ళీ సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ ఈ లెవెల్ దగ్గర. ఇందాక మార్కెట్ వచ్చి బౌన్స్ అయింది కదా, సో ఆ లెవెల్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఇంకా కిందకి రావచ్చు. ప్రెసెంట్ అయితే $115 అలా రన్ అవుతుంది, 120. ఓకే, ఒక లెగ్ అయితే క్లోజ్ అయిపోయింది, ఇంకొక లెగ్ రన్ అవుతుంది అంతే. సో $33 అయితే రన్ అవుతుంది, చూద్దాం ఏమవుతుందో.
టేక్ ప్రాఫిట్ యాజ్ ఆఫ్ నో పెట్టుకున్నాను 3280. ఇంకా అప్డేట్ చేస్తాను ఇన్ కేస్ డేలో కనుక బ్రేక్అవుట్ అయితే అగ్రెసివ్గా మార్కెట్ ఫాల్ రావచ్చు. సో ఇక్కడ ఎంటైర్ కన్సల్టేషన్ ఏరియా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకైతే రావచ్చు ఇంకా. ఇందాక ఇక్కడ ఈ లెవెల్ దగ్గర పైకి వెళ్ళి మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ వచ్చింది కదా, సో సెల్లర్స్ ఇక్కడ ఉన్నారు, సెల్లర్స్ క్యాండిల్ అది. సో పర్వాలేదు, రిస్క్ చేస్తున్నానులేండి. ఇంకొక క్వాంటిటీస్ అనేది తీసుకున్నాను 0.05. సో ఈ క్యాండిల్ దగ్గర ఎగ్జాక్ట్గా మార్కెట్ బులిష్నెస్ చూపించింది, ఇప్పుడైతే బేరిష్నెస్ చూపిస్తుంది కాబట్టి మళ్ళీ ఎంటర్ అవుతున్నాను. స్టాప్ లాస్ ఇప్పుడు $7 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 3304.68 దగ్గర ఎంటర్ అయ్యాను. 3324. ఓకే, 3325 కాదు, 3324 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 24 పెట్టుకుంటే $150 రిస్క్ అవుతుంది. సో ఇప్పుడైతే $100 రిస్క్ యాస్టీస్ అలానే ఉంది. 3303 దగ్గర క్లోజ్ చేసి మళ్ళీ 3304 దగ్గర తీసుకున్నాను. జస్ట్ అడ్వాంటేజ్ ఒక ఇన్ కేస్ వర్కౌట్ అయితే ఒక $8 ఎంతో అడ్వాంటేజ్ వస్తుంది అంతే. సో ఇందాక ట్రేడే కంటిన్యూషన్. సో చూద్దాం ఇక్కడ నుంచి. అలాగే ఈ లెవెల్ దగ్గర బయర్స్ ఉన్నారు కాబట్టి, సో బయర్స్ విన్ అయితే ఐ మీన్ బయర్స్ పైకి తీసుకెళ్తే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఎలాగైనా అయిపోతుంది. సో చిన్న పుల్ బ్యాక్ అయితే వచ్చింది కాబట్టి డిస్కౌంట్ ప్రైస్ అనుకోవచ్చు. సో చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. ఇంకా లేట్ అయ్యేలా ఉంది నాకు తెలిసి. న్యూయార్క్ సెషన్ ఓపెన్ అయిన తర్వాత టార్గెట్కి వెళ్ళొచ్చు ఇన్ కేస్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంటే. బుల్లిష్ ట్రెండ్లో ఉంటే స్టాప్ లాస్ అది ఎప్పుడైనా అవ్వచ్చు. సో నేను ఇంకా స్టాప్ లాస్ టేక్ ప్రాఫిట్ రెండు కూడా 3210 పెట్టుకుంటున్నాను. సారీ, 3280 పెట్టేసుకుంటున్నాను. ముచ్చటగా మూడోసారి ఇది $100కి రావడము. బట్ స్టిల్ వరీ అవ్వకూడదు. చాలా మంది ఏంటంటే ఇలా 2 టైమ్స్ అలా చూడగానే, లేదంటే ఒకసారి చూడగానే ప్రాఫిట్స్ పోతాయేమని భయం వేసి టార్గెట్స్ కాకముందే తీసుకుంటారు. సో ఒకటే చెప్తాను, ఫోకస్ ఆన్ యువర్ ప్రాసెస్, నాట్ ఆన్ ద ప్రాఫిట్స్. సో మీరు ఒక స్ట్రాటజీ అనుకొని ఉంటారు, మీరు అనాలిసిస్ ఫాలో అయ్యి ఉంటారు. ఆ స్ట్రాటజీ అనాలిసిస్ బ్యాక్ టెస్ట్ చేసి ఉంటారు కదా, 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ టెస్ట్ చార్ట్స్ అనేవి బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మీరు ఒక స్ట్రాటజీస్ పెట్టుకోండి. మీకు ఆ బ్యాక్ టెస్టింగ్ లో ఏది పని చేస్తుందో ఆ స్ట్రాటజీస్ పెట్టుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు తీసుకుంటారు కదా ఎంట్రీస్. ఓకే, మీరు ఎంట్రీస్ ఎందుకు తీసుకుంటారు? ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ చేసి ఉంటారు, మీకు ఒక సిస్టమ్ ఎడ్జ్ దొరుకుంటుంది, ఆ సిస్టమ్ని ఫాలో అవుతారు. సిస్టమ్ ఫాలో అయిన తర్వాత మీరు బ్యాక్ టెస్టింగ్లో ఏం చేస్తారు? 1:2 లేదంటే 1:3 పెట్టుకొని ఉంటారు. లైవ్ మార్కెట్లో వచ్చేసరికి ఎందుకు ఎమోషన్స్ వస్తున్నాయంటే, అఫ్ కోర్స్ హ్యూమన్ లైఫ్ అండ్ హ్యూమన్ నేచర్ అట్లాంటిది, ఎమోషన్స్కి వాల్యూ ఎక్కువ ఇస్తాము. సో హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిందని చెప్పి బ్యాక్ టెస్టింగ్ చేశారు కదా. సో ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే నా స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఐ విల్ బీ రాంగ్ ఫర్ $100. కానీ విన్ అయితే $200, 1:2 వస్తుంది కాబట్టి సో పర్వాలేదు అలాంటి ఎడ్జ్ ఉన్నప్పుడు. నెక్స్ట్ అప్డేట్ ఆల్మోస్ట్ $160 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో ఒక పని చేస్తాను, ఈ లెగ్ క్లోజ్ చేస్తాను. 3289 దగ్గర పెట్టుకున్నాను టార్గెట్, 3289. అండ్ స్టాప్ లాస్ కూడా కాస్ట్ పెట్టేసుకున్నాను. 3305 దగ్గర తీసుకున్నాను కదా ఇందాక, ఇప్పుడు 3307 పెట్టుకున్నాను. సో ఇందులో ఒక $10 లాస్ వస్తుంది. ఇందులో 09 దగ్గర తీసుకున్నాను కదా 3317, ఇందులో $2 అనేది తగ్గించుకున్నాను. ఓకే సారీ, 2 పాయింట్స్ అనేది తగ్గించుకున్నాను. ఓవరాల్ ఇప్పుడు మనకి రిస్క్ అనేది $50 ఉంది. సో టార్గెట్కి వెళ్తుందో లేదో చూద్దాము. ఇక్కడ ఒక లెగ్ ఇక్కడ ఎందుకు క్లోజ్ చేస్తున్నానంటే డేలో సపోర్ట్ కూడా ఉంది కదా, మళ్ళీ ఏమో సపోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయింది అనుకోండి, వచ్చిన ప్రాఫిట్ కూడా పోతుంది కదా. ఆల్రెడీ 1:2కి దగ్గరగా ఉంది, అంటే 1:2 టచ్ అవ్వలేదు కానీ ఎస్వై క్యామ్రిల్లాకి దగ్గరగా ఉంది, టచ్ అవుతుంది కదా. సో ఎస్వై క్యామ్రిల్లా దగ్గర 3287 వస్తుంది, 888 3288 పెట్టుకుంటాను లేదంటే. ఓకే క్లోజ్ చేస్తాను, $180 వస్తుంది. 3289 దగ్గర క్లోజ్ చేసాను. సో ఇంకా ఇంకొక లెగ్ రన్ అవుతుంది, ఆ లెగ్ అనేది నాకు $76 ప్రాఫిట్ వచ్చింది. సో ఈ లెగ్ లూజ్ అయితే కాస్ట్ అవుతుంది అనుకుంటా. కాస్ట్ కాదు, ఒక $50 వస్తుందా. ఓకే లెట్ మీ క్యాల్కులేట్. అండ్ న్యూయార్క్ సెషన్ కూడా ఓపెన్ అవుతుంది కదా, సో న్యూయార్క్ సెషన్ బట్టి డిసైడ్ చేస్తుంది ఇది టార్గెట్కి వెళ్తుందా స్టాప్ లాస్ వెళ్తుంది అనేది. సో డేలోకి అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా క్లోజ్ చేసాను. ఫస్ట్ లెగ్ అనేది క్లోజ్ చేసాను, సెకండ్ లెగ్ క్లోజ్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ రిమైనింగ్ టార్గెట్ ఇక్కడ అయితే 3266 పెట్టుకున్నాను కదా, 1:3 రిస్క్ రివార్డ్. సో అదైతే పెట్టుకుంటున్నాను ఇది, లేదంటే 3270 పెట్టుకుంటాను. ఓకే, అంటే తర్వాత చూస్తాను, అంటే ఈ లోపు న్యూయార్క్ సెషన్ అగ్రెసివ్గా ఉంటుందా లేదంటే ఐ మీన్ పైకి వెళ్తుందా లేదంటే కిందకు వస్తుందా చూసి పెట్టుకుంటాం. స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటున్నానంటే 3312 పెట్టుకుంటున్నాను. 3312 పెట్టుకుంటున్నాను సో దట్ ఇప్పుడు ఎంటీఎం కాదు, ప్రాఫిట్ ఓవరాల్ ఎంత ఉంది, 10,400 రన్ అవుతుంది కదా. సో ఒక $100 రిస్క్ చేస్తున్నాను, అంటే ఇప్పటి నుంచి, అంటే 10,400కి వస్తే, సారీ 10,300కి వస్తే నాకు ఈరోజు ఒక $50 ప్రాఫిట్ వచ్చినట్టు ఉంటుంది.
అంటే మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది. సో ఇప్పుడైతే రిస్క్ అయితే ఏం లేదు. ఈ రోజు నాకు ఒక $50 ప్రాఫిట్ వచ్చినట్టే. లేదు ఇన్ కేస్ ఇది వర్కౌట్ అయింది అనుకోండి, వెయిట్ చేస్తాను. త్రీ 3270 వరకు వెయిట్ చేస్తాను. 3270 వరకు వెయిట్ చేస్తే ఇంకొక $100, సో $10,500తో క్లోజ్ చేస్తాను ఈ రోజుని. అంటే ఇన్ కేస్ వర్కౌట్ అయితే $10,500 వస్తుంది, ఫెయిల్ అయితే $10,300 ఉంటుంది. ఓకే. సో ఇటు వచ్చినా సరే సేఫే మనకి. సో కాస్ట్ టు కాస్ట్ అనుకోవచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. ఎంత ఉంది స్టాప్ లాస్? 3270. సో 70 అనేది ఇక్కడ ఉంది. సో ఈ గ్రీన్ ఉంది కదా, ఇది 1:3 కూడా ఇందాక అనుకున్నాం 6-7 ఎంతో. సో 70 దగ్గర క్లోజ్ చేస్తాను ఈ ట్రేడ్ని, సెకండ్ ట్రేడ్ని. ఎందుకంటే ఇది ఆల్రెడీ సేఫ్ అయిపోయింది కదా. ఇందాక అయితే 3280 పెట్టేసుకున్నాను రెండు టార్గెట్స్. కానీ ఇప్పుడైతే కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను 3270కి. సో న్యూ ఇయర్ సెషన్ అనేది ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్గా డేలో సపోర్ట్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందా, రివర్సల్ అయ్యి టార్గెట్కి వస్తుందో చూద్దాము. సో వాలటైల్గా ఉంటుంది ఈ సెషన్ అనేది, ఎందుకంటే లండన్ న్యూయార్క్ రెండు కూడా మెర్జ్ అవుతాయి కాబట్టి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా $75-80 రన్ అవుతుంది. స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకున్నాను ఇందులో. కొంచెం గ్యాప్ ఇచ్చి 3312 సో ఇందాక మన ఎంట్రీ అయిన దగ్గర నుంచి ఏది హిట్ అవ్వలేదు. ఓకే, 3315 అనేది హిట్ అవ్వలేదు. మనం ఇక్కడ ఎంటర్ అయ్యాం కదా. ఓకే ఓకే, ఇటు వెళ్తే యా 3312 హిట్ అవ్వలేదు. సో 3312 ఇస్ ద గుడ్ స్టాప్ లాస్. 3312 పెట్టుకుంటున్నాను సేఫ్ ఉండడానికి. టిల్ నౌ లో అయితే 3287 వరకు జరిగింది. 3287 బ్రేక్అవుట్ చేస్తుందో లేదో చూద్దాము. సో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ టార్గెట్ 3284. ఓకే, ఫస్ట్ టార్గెట్ అనుకున్నది హిట్ అయిపోతుంది, అది కూడా హిట్ అయిపోతే 3269 సెకండ్ టార్గెట్ కూడా అయిపోతుంది. ప్రెసెంట్ అయితే ఇది $110కి అయితే వచ్చింది. టార్గెట్ అందాక 3265 పెట్టుకున్నాను. ఇన్ కేస్ ఏమన్నా వాలటైల్ మూమెంట్ ఏమైనా వస్తుందేమో, తర్వాత ఎగ్జిట్ అయిపోతాను. సో $130కి అయితే రన్ అవుతుంది. సో 130 ప్లస్ ఇందాక $70 కదా, 200 అనేది టార్గెట్ అయిపోయింది. ఓకే, 200 టార్గెట్ అనేది టచ్ అయిపోయింది. ఈ లెవెల్ అనేది S5 క్యామ్రీలో కూడా బ్రేక్అవుట్ చేస్తుంది. ఓకే, టార్గెట్ అయితే అయిపోయింది ఈ లెవెల్. నెక్స్ట్ టార్గెట్కి వస్తుంది 3269. ఆ లెవెల్కి వస్తుందా మళ్ళీ రివర్స్ అవుతుందా చూడాలి. ప్రెసెంట్ అయితే ఈ లాట్ 0.05ది $160 రన్ అవుతుంది. ఓవరాల్ ఎంటీఎం చూసుకుంటే $10,475కి వచ్చింది. 10,500కి వస్తే క్లోజ్ చేసేస్తాను. $200 రన్ అవుతుంది ఇది. ఓకే గైస్, క్లోజ్ చేశాను 3370 దగ్గర. ఎందుకంటే మనకి టార్గెట్ అయిపోయింది ఇక్కడ. సో ఈ లెవెల్ 1:3 అని చెప్పి అనుకున్నాం కదా, 1:3 కూడా హిట్ అయిపోయింది. ఇంకా ట్రయల్ చేసుకోవచ్చు, కాకపోతే ఇంకా 1:3 రిస్క్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా గ్యాంబ్లింగ్ అనిపిస్తుంది అంతే నాకు. సో ఆల్మోస్ట్ 10,500 అనేది టచ్ అయిపోయింది. లాస్ట్ ట్రేడ్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. ఓకే, డన్. సో $518 అయితే వచ్చింది. లాస్ట్ టూ ట్రేడ్స్ అనేవి నేను చెప్పాను కదా, $100 రిస్క్ చేస్తాను చెప్పాను. అండ్ ఆల్మోస్ట్ $250 వచ్చాయి. అంతేనా? 200 + 76, $275 వచ్చాయి. మోర్ దాన్ 1:2.5 అనుకోవచ్చేమో, 2.75 అనుకోవచ్చు. సో రిస్క్ రివార్డ్ అనేది బాగుంది. అంటే స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకున్నాము. దాని ముందు ట్రేడ్స్ అనేవి కొంచెం లాస్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ఒకసారి మళ్ళీ చెప్తాను ఆగండి, ఎందుకు అనాలిసిస్ ఎంట్రీ తీసుకున్నానో ఒకసారి మళ్ళీ చెప్తాను. సో మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ మనకి R3 క్యాండిల్లో ఉందని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. అది $50 వచ్చినప్పుడు అది మిస్టేక్ కింద నోట్ చేసుకున్నాను. ఎందుకంటే $10,250 వచ్చింది నిన్నటి వరకు మనకి. నిన్న $150 ప్రాఫిట్ ఉంది కదా. సో టోటల్ 10,250 వరకు ఉండేది నిన్న. గ్రూప్లో అప్డేట్ చేశాను లైవ్ ట్రేడింగ్ వీడియో అనేది, అది కూడా చూడండి నిన్నటి వీడియోస్. అండ్ ఈరోజు మార్నింగ్ 300 ఉంటుంది కదా రౌండ్ ఫిగర్ అని చెప్పి భయపడి క్లోజ్ చేస్తాను. అదైతే మిస్టేకే. నేను మిస్టేక్ కూడా నోట్ చేసుకున్నాను. మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాము, ఇదే కదా. యా $70 అనేది ప్రాఫిట్ తోనే క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఎగ్జిటెడ్ ఫాస్ట్ వితౌట్ హిట్టింగ్ స్టాప్ లాస్ ఆర్ ఎల్స్ టార్గెట్. సో స్టాప్ లాస్ టార్గెట్ హిట్ అవ్వకుండా క్లోజ్ చేశాను. అది మిస్టేక్ కింద కన్సిడర్ చేసుకొని నా రేటింగ్ అయితే 1.5 స్టార్ ఇచ్చాను, సారీ 2.5 స్టార్ ఇచ్చాను. అండ్ ఇక్కడ మిస్టేక్స్ కూడా నోట్ చేసుకుంటాను నేను ఇక్కడ. ఎగ్జిటెడ్ ఫాస్ట్ వితౌట్ హిట్టింగ్ స్టాప్ లాస్, వితౌట్ హిట్టింగ్ స్టాప్ లాస్ ఆర్ ఎల్స్ టార్గెట్ 2R. సో నేను 1:2 దగ్గర తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే అది అవ్వలేదు. ఐ మీన్ అయిపోయింది. చూడండి మార్కెట్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. R3 క్యామ్రీలో ఇక్కడ రెడ్ బార్ ఫామ్ అయింది కదా, నేను ఎంట్రీ తీసుకున్నాను. టేక్ ప్రాఫిట్ సిపిఆర్ దగ్గర కానీ 2R కానీ తీసుకొచ్చి అగ్రెసివ్ గా ఈ మార్కెట్ ఈ క్యాండిల్ అనేది ఫాలో అయింది. సో ఇక్కడ టార్గెట్ అనేది $100 వద్దును, కానీ
నేను ఫాస్ట్గా బుక్ చేసుకోవడం వల్ల రాలేదు. నెక్స్ట్ ఏమనిపించిందంటే ఈ లెవెల్ ఆర్డర్ బ్లాక్ ఉంది, నిన్న కూడా చెప్పాను ఇక్కడ ఈ లెవెల్ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా. సో సెకండ్ ట్రేడ్ ఇండియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత వచ్చింది, నేను సరిగ్గా పట్టించుకోలేదు ఆ ట్రేడ్ ని. బట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసి వదిలేశాను. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఆర్డర్ బ్లాక్ దగ్గర ఇక్కడ చూడండి సపోర్ట్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేశాను, కాకపోతే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది మార్నింగ్ ట్రేడ్. నెక్స్ట్ ఏంటంటే S4 క్యామ్రీలో బ్రేక్అవుట్ అయింది. సో S4 క్యామ్రీలో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాను. అండ్ అది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసాను, 15 మినిట్స్ కాదు. S4 క్యామ్రిల్లా అనేది బ్రేక్అవుట్ అయింది, సో ఎంట్రీ తీసేసుకున్నాను. ఇక్కడ టేక్ ప్రాఫిట్ ఏమో ఇక్కడ తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ పుల్ బ్యాక్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది కదా, అక్కడ ఎంట్రీ తీసుకున్నాను, అది ప్రాఫిట్ వచ్చింది. సో ఓవరాల్ ఈ రోజు $250 ప్రాఫిట్ అనేది వచ్చినట్టు. అండ్ మార్నింగ్ అయితే ఈ ట్రేడ్ ఫెయిల్ అయ్యాను, ఈ ట్రేడ్ అనేది $100 లూజ్ అయ్యాను. ఈ ట్రేడ్ లో మనం ఆల్మోస్ట్ విన్ అయ్యాము. ప్లాట్ఫామ్ 10,000 స్టూడెంట్ ఫేస్ కదా, 10,000 5% ప్రాఫిట్ అనేది ఉంది. ఇంకా టార్గెట్ మనకి ఎంత ఉంది, ఇంకా 3% ఉంది. లాస్ లిమిట్, డైలీ లాస్ లిమిట్ వాడు 4% ఇస్తాడు, కాకపోతే నేను ప్రాఫిట్ లో ఉండడం వల్ల నాకు పెరిగింది. అండ్ మాక్సిమం లాస్ లిమిట్ చూడండి 1,500 వరకు ఉంది, యాక్చువల్గా అయితే వాడు 1,000 కదా ఇస్తాడు. సో ప్రాఫిట్ నాకు ఇంకా $300 ఉంది. $281 విన్ అవుతే నాకు సెకండ్ ఛాలెంజ్ వస్తుంది, సెకండ్ ఫేజ్ వస్తుంది, అందులో 5% తీయాలి. సో అది 5% తీస్తే అప్పుడు నాకు మాస్టర్ అకౌంట్ అనేది వస్తుంది కదా. ఓకే, నాకు ఈరోజు ఓవరాల్ అయితే ఎంట్రీస్ చెప్తున్నాను కదా, ఎందుకు ఎంట్రీస్ తీసుకున్నాను. ఇక్కడ R3 క్యామ్రీ దగ్గర తీసుకున్నాను, వర్కౌట్ అయింది, కాకపోతే ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోయాను. 1:1 రిస్క్ కూడా వచ్చింది అందులో. నెక్స్ట్ ట్రేడ్ మనకి ఇక్కడ CPR బ్రేక్అవుట్ అయింది, కాకపోతే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా అని చెప్పి నేను ఎగ్జిట్ అవ్వలేదు, ఐ మీన్ ఎంటర్ అవ్వలేదు. సో CPR బ్రేక్అవుట్ అయిన దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు జనరల్గా. అండ్ ఈ రోజు నిఫ్టీలో చూసుకుంటే సేమ్ స్ట్రాటజీ, CPR బ్రేక్అవుట్ అయింది. లెట్ మీ షో యూ. నిఫ్టీలో చూడండి, నిఫ్టీలో కూడా CPR బ్రేక్అవుట్ అయిందని చెప్పి షార్ట్ ఎంట్రీ తీసుకున్నాను. నిఫ్టీలో కూడా ప్రాఫిట్ అనేది వచ్చింది. అండ్ ఈ రోజు అగ్రెసివ్ గా ఫాలో అయింది మార్కెట్. అండ్ S4 క్యామ్రీలో కూడా బ్రేక్అవుట్ అయింది, సేమ్ స్ట్రాటజీ. మనకి గోల్డ్ నిఫ్టీ కూడా కొంచెం చార్ట్ ఈ రోజు ఒకలానే ఉంది, ఒకలా అంటే సేమ్ యాస్టిస్ కాదు, కానీ ప్రైస్ యాక్షన్ ఇండికేటర్స్ ప్రకారం అయితే. సో నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ ఈ రోజు 5,000 ప్రాఫిట్ అనేది వచ్చింది. సో నిఫ్టీ కూడా అగ్రెసివ్ గా ఫాలో అయింది. దట్స్ ద పవర్ ఆఫ్ CPR, చాలా మందికి తెలియదు CPR గురించి. ఎనీహో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. అండ్ ఈ లెవెల్ దగ్గర మళ్ళీ ఆర్డర్ బ్లాక్, ఇక్కడ CPR బ్రేక్అవుట్ అయినా సరే ఎంట్రీ తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉందని. ఆర్డర్ బ్లాక్ దగ్గర ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేశాను, కాకపోతే ఫెయిల్ అయింది. తర్వాత S4 క్యామెరా ఇలా బ్రేక్అవుట్ అయింది, తర్వాత ట్రేడ్స్ అనేవి మీరు చూశారు కదా, ఈ లెవెల్ రిట్రేస్మెంట్ ఇచ్చిందని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. తర్వాత 20 EMA దగ్గర మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇప్పుడు టేక్ ప్రాఫిట్ ఇక్కడ తీసుకున్నాను 3262. సో ఇంకా వెయిట్ చేయొచ్చు కావాలనుకుంటే, బట్ మళ్ళీ ట్రయల్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉండాలి. ఐ విల్ కన్సిడర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎస్ గ్యాంబ్లింగ్ అంతే. సో నేనైతే ఎప్పుడు కూడా రిస్క్ కూడా ఫాలో అవుతాను, అయితే 1:2 లేదంటే 1:3 ఫాలో అవుతాను. సో అదైతే ఈ రోజు అయిపోయింది. సో వీక్ అయితే అయిపోయింది. ఇంకా ఛాలెంజ్కి అయితే, ఈ ఫస్ట్ ఛాలెంజ్కి అయితే ఇంకా మనకి యాజ్ ఆఫ్ నో 500 ప్రాఫిట్లో ఉన్నాము, ఇంకా 300 రావాలి. సో $100 రిస్క్ చేయాలా, మళ్ళీ $50 రిస్క్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే $100 ఎక్కువ స్ట్రాటజీస్ దొరికాయి అనుకోండి, ఆ రోజు నా స్ట్రాటజీస్ ఎక్కువ స్ట్రాటజీస్ ఫామ్ అయితే, ఒక 2 స్ట్రాటజీస్ ఫామ్ అయితే మళ్ళీ 200 బ్యాక్ వెళ్తాం. ఇన్ కేస్ ఒకటి రెండు విన్ అయినా సరే నా టార్గెట్ అయిపోతుంది $800 అనేది. అది మార్కెట్ చేతిలో ఉంటుంది, మన చేతిలో అయితే ఏముండదు. సో చాలా మంది ఏంటంటే మన అనాలిసిస్ మా మార్కెట్తో ఫైట్ చేస్తూ ఉంటారు. నేను అనుకున్నది జరగాలి, మార్కెట్ ఇక్కడి నుంచి కిందకి రావాలి అని చెప్పి ఫైట్ చేస్తారు, ఓవర్ ట్రేడింగ్ చేస్తారు, రివెంజ్ ట్రేడింగ్ చేస్తారు, ఎక్కువ క్యాపిటల్ పోగొట్టుకుంటారు. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, నేను వీడియో స్టార్టింగ్ లో కూడా చెప్పాను, ఎప్పుడు కూడా మనకి ప్రాఫిట్ లో ఉన్నప్పుడు అగ్రెసివ్ గా వెళ్ళాలి, లాస్ లో ఉన్నప్పుడు అగ్రెసివ్ గా వెళ్ళకూడదు. లాస్ లో ఉన్నప్పుడు ఎంత తక్కువ వెళ్తే అంత బెస్ట్. మెయిన్ ఏంటంటే మనకి టార్గెట్ లిమిట్ లేదు కదా, ఎప్పుడన్నా సరే విన్ అవ్వచ్చు. కాబట్టి మెయిన్ మనం ఏం చేసుకోవాలి, స్లోగా లాసెస్ వచ్చినప్పుడు స్లోగా లూజ్ అవ్వాలి, తక్కువ తక్కువ లూజ్ అవ్వాలి. విన్ అయ్యేటప్పుడు ఎంత విన్ అవ్వచ్చు, అది మీ ఇష్టము. ఓకే గైస్, అయితే హ్యాపీ వీకెండ్, బాయ్.